సో ఢిల్లీలో అక్షర్ధామ్ టెంపుల్ కి వచ్చాము. మేము రైల్వే స్టేషన్ దగ్గర మా రూమ్ అనమాట, హోటల్. అక్కడ నుంచి రావడానికి మెట్రో తీసుకున్నాము. సో ఇది అక్షర్ధామ్ టెంపుల్. మెట్రో చూస్తే మాత్రం దారుణంగా ఉంది, ఫుల్ రష్. సాటర్డే రోజు వీక్ డే అయినా కానీ ఫుల్ ఉంది అనమాట. ఇంకా వీకెండ్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంకా వీక్ డేస్ ఎలా ఉంటుంది ఇంకా. ఢిల్లీలో ఫస్ట్ టైం మెట్రో, ఫుల్ కన్ఫ్యూజన్ ఉండే అనమాట. ఇంకా గూగుల్ తల్లి నమ్ముకొని వచ్చేసి फुल क्राउड उन पब्लिक प्रत्येक व्यक्ति के लिए सुरक्षा जांच अनिवार्य है. సో అట్ లాస్ట్ అక్షర్ధామ్ టెంపుల్ అయిపోయి వచ్చేసాం అనమాట బయటికి. అండ్ అక్షర్ధామ్ టెంపుల్ కి మాత్రం లోపల అస్సలు ఏవి అలౌ చేయరు. ఎలక్ట్రానిక్స్ అయినా, హ్యాండ్ బ్యాగ్స్ అయినా, బుక్స్, వాచెస్, బ్యాక్ ప్యాక్స్ ఏవి అలౌ చేయరు అనమాట. అన్ని బయట పెట్టేసాలి. అండ్ ఒక్కొక్క ఫుల్ రష్ ఉంది. సాటర్డే అని తెలియదు, లేకపోతే ఎప్పుడు ఇలా ఉంటుందో అని తెలియదు. రష్ మాత్రం చాలా 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 ఫుల్ రష్ అనమాట. పబ్లిక్ చాలా మంది ఉన్నారు. అండ్ సెక్యూరిటీ చెక్, ఈ బ్యాగ్ డిపాజిట్, ఫోన్ డిపాజిట్ ఇవన్నీ అయ్యాక ఆల్మోస్ట్ 1 hour పట్టింది. 1 hour డిపాజిట్ అన్ని అయిపోయాక లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయ్యాక ఆ టెంపుల్ ని చూస్తే మాత్రం ఏముంటుంది అబ్బా, సూపర్ ఉంటుంది. చూసాక జస్ట్ ఇట్లా పైన తీసాను, లోపలికి వెళ్ళలేదు కాబట్టి. అండ్ లోపల ఎంటర్ అయ్యాక వర్షం స్టార్ట్ అయింది. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ తగ్గిపోయింది. అండ్ ఒక్కొక్క స్కల్ప్చర్ చూస్తుంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు. అంటే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి ప్రతిదీ. మేము అక్కడ ఏమేం చేసామంటే ఫస్ట్ ఎగ్జిబిషన్ ఉంటుంది అండ్ ఇంకోటి వాటర్ షో ఉంటుంది. సో ఎగ్జిబిషన్ ప్లస్ వాటర్ షో అన్ని కలిపి తీసుకుంటే మాత్రం పర్ హెడ్ 370 అవుతుంది. ఒకరికి మందికి ఎగ్జిబిషన్ అవసరం లేదు అనుకుంటే మాత్రం ఓన్లీ వాటర్ షో తీసుకుంటే 110 రూపీస్. సో మాకు తెలియక ఫస్ట్ వాటర్ షో తీసుకున్నాం, తర్వాత మాకు కనబడింది ఎగ్జిబిషన్ కూడా అని. సో రెండు కలిపి తీసుకుంటాం కాబట్టి పర్ హెడ్ 370 పడుతుంది. సో ఓన్లీ ఎగ్జిబిషన్ అంటే కొన్ని వ్యూస్ ఉంటాయన్నమాట, కొన్ని స్టోరీస్, స్కల్ప్చర్స్ త్రూ. అండ్ ఇంకోటి ఒకటి బోట్, స్వామినారాయణ లైఫ్ స్టైల్ అంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ విజిట్ చేశారు, ఒక బోట్ మన సాంప్రదాయాలు అండ్ యాజ్ వెల్ యాజ్ మన వైద్యం ఉంటుంది కదా పురాతన కాలంలో, ఆయుర్వేద వైద్యము, అందులో ప్లాస్టిక్ సర్జరీ ఐకి సంబంధించింది ప్రతిదీ డీటెయిల్డ్ గా ఆ బోట్ రైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బోట్ రైడ్ అనేది థియేటర్ ఉంటుంది అండ్ ఇంకోటి ఈ స్టోరీస్, కల్చర్ స్టోరీస్ చెప్పేది ఉంటుంది. టోటల్ 3 ఉంటాయి. ఆ 3 అనేది ఎగ్జిబిషన్ లో అయిపోతుంది. అది అయిపోయాక ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. 2 hours అయిపోయాక నెక్స్ట్ వాటర్ షో అనేది, వాటర్ లేజర్ షో అనేది, అది 25 minutes ఉంటుంది. అది 2 batches ఉంటుంది, ఒకటి 7:25 అండ్ 7:45 ఒకటి అండ్ 8:45 ఒకటి. సో లేజర్ ఆ వాటర్ షో ఏంటంటే డీటెయిల్ గా చెప్పాలంటే పంచవాయువుల గురించి ఉంటుంది మెయిన్. వాటర్ షో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, కానీ ఎగ్జిబిషన్ మాత్రం నార్మల్ గా అంతంత మాత్రం ఉంటుంది. కానీ వాటర్ షో మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ కూడా బాగుంది. బోట్ రైడ్ కూడా కొంచెం మనకి పాతకాలంలో సంప్రదాయాలు అంటే ఆర్ట్స్ ఉంటాయి కదా, లైక్ డాన్స్, మ్యూజిక్ సిస్టమ్, సో సైన్స్ కి సంబంధించినవి ప్రతిదీ అందులో డీటెయిల్ గా ఉందన్నమాట. అది కూడా ఒక 20-25 minutes రైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది కూడా. బట్ లాస్ట్ కి థియేటర్ లో స్వామినారాయణ లైఫ్ స్టైల్ అంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు, ఎలా స్వామినారాయణ అవతారం ఎత్తారు, సో తన గురించి ఎక్కడెక్కడైతే విజిట్ చేశారో అది మూవీ ఆల్మోస్ట్ ఒక 30-40 minutes మూవీ ఉంటుంది. మూవీ కూడా ప్లే చేశారనమాట. సో అట్లా ఎండ్ ఏం చెప్తారంటే అందరూ విజిట్ చేయాలి, చాలా బాగుంది. ఎవరెవరైతే విజిట్ చేశారో లైక్ చేసుకోండి, ఎవరెవరు విజిట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. మేము విజిట్ చేయాలనుకుంటాం అనేది మాత్రం చాలా బాగుంటుంది. అక్షర్ధామ్ ఎంట్రీ మాత్రం అక్షర్ధామ్ లో ఎంట్రీ ఫ్రీ. ఓన్లీ మనం ఏదైనా ఈ ఎగ్జిబిషన్ గానీ వాటర్ షో చూడాలనుకుంటే కాస్ట్ అవుతుంది. మామూలుగా ఎంట్రీ అయ్యి చూడాలనుకుంటే నైట్ వ్యూ మాత్రం పవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే దెన్ బాయ్ బాయ్.